కావాలంటే ఒక బెట్టింగ్ యాప్ చేస్తే కోటి నాకున్న ఫాలోయింగ్కి ₹1,00,00,000 కరెక్ట్గా ప్రజెంట్ మార్కెట్ విలువ. 40 మంది పాస్టర్లతో తిట్టించుకొని చచ్చిపోవాలని ప్రార్థనలు చేస్తారంట. ఒకడు మారుమనసు పొందాలని ఎందుకు నాకు ప్రార్థన నేనేం చెప్పానని? ఇప్పుడు దేశాలు తిరుగుతున్నాను కాబట్టి అక్కడ ఉన్న స్థితిగతులు ఏ దేశం ఏ మతంతో మారిపోయింది, ముందేం ఉండేది అది చరిత్ర. నేను చెప్పినా ఎవరు చెప్పినా అక్కడికి వెళ్ళి మీరు అడిగినా అదే తెలుస్తుంది. నేను తిరుగుతున్నాను, మీరు నూతిలో కప్పల్లా ఉంటారు, మీకు తెలియదు. నేను తిరుగుతున్నాను కాబట్టి అన్ని దేశాలు ఏ నాగరికతలు ఏ మతం వల్ల నాశనం అయిపోయింది చెప్పాను. అది సైన్స్. వీళ్ళు కూడా తక్కువ తినలేదండి, ఎదవల్లా తయారయ్యారు ఆ దశమ భాగం కోసం. స్కాము. మీరు చూసుకుంటే రతన్ టాటా గారు నరకంకి వెళ్తారని చెప్పి వీరు చెప్తున్నారు, వీరు పాస్టర్. ఏ కారణం బట్టి కూడా రతన్ టాటా గారు స్వర్గంలో లేరు. వీళ్ళు ఏం చదువు సంధ్యలు ఏం ఉండట్లేదు. నాంబిషన్ గారు కోట్ వేసుకోవడం, ఒక బైబిల్ పట్టుకొని ఇష్టాసారంగా వాడటం. ప్రభాస్ ఏంచి యేసుప్రభు అని యేసుప్రభు పేరు ప్రభాస్కి పెట్టారని చెప్పి ఏసైనా మొగుడు ఏసైనా పడు ఎన్ని పాటలు పిచ్చి తీసుకోవాలా? ఇది ఎక్కడైనా ఉన్నదా? ప్రపంచంలో అందరూ క్రైస్తవులు బాగానే ఉన్నారు. వీళ్ళే మన తెలుగు రాష్ట్రాల్లో పిచ్చోళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మెంటల్ వచ్చిస్తుంది ఒక్కొక్కరికి. ఇష్టంగా మతం మారిన వాళ్ళు ఉంటారు కదా, క్రేజీగా పాటలు రాయి రప్ప మొక్క వద్దు చెట్టు బొక్క పుట్టవద్దు ఏటి దయాగాలావా ఏటి పాటలేంటి అసలు? వేరే మతాన్ని దూషించి మా దేవుడే నిజమైన దేవుడు చెప్పు ప్రచారం ఎందుకు? మత ప్రచారం ఎందుకు? నాకు తెలియగలుగుతాను అసలు అవసరం ఏంటి? మీరు చూడండి, నేను ఇన్ని చర్చలు చూపించాను.